వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఆడపిల్లలకు మాత్రమే జాగ్రత్తలు చెప్తూ ఉంటుంటారు. మరి అబ్బాయిలకి రైట్స్ గురించి, సమాజం పట్ల, లేదంటే ఆడపిల్లల పట్ల ఇలా ప్రవర్తించాలనే ఒక పద్ధతిని ఎందుకు నేర్పించట్లేదు? ఇంట్లో అబ్బాయి ఉన్నాడంటే మీ ఇంట్లో ఒక ప్రమాదకరమైన ఒక త్రాచు పాము ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఇంట్లో ఉన్న ఒక తాచుపాము యొక్క కోరలు పీకపోతే వాడు బయటికెళ్ళి కొంతమంది ఆడపిల్లల జీవితాలని నాశనం చేయడానికి కూడా సిద్ధపడతాడు. 10 ఏళ్ళు, 11 ఏళ్ళు, 12 ఏళ్ళు రాగానే మా అబ్బాయి బండి బాగా నడుపుతాడు, మా అబ్బాయి కారు వచ్చేసి అని చెప్పి కార్లు, బైకులు అన్ని ఇచ్చేస్తుంటుంటారు. బైక్ కీస్ ఇచ్చేటప్పుడు గుర్తు పెట్టుకోండి, ఒకవేళ ఏదైనా జరగకూడని విపత్తు జరిగితే మీరు వెళ్ళి జైల్లో కూర్చుని ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది చేసేవి ఎలా ఉంటుంటే కొన్ని ఆడపిల్లల జీవితాలు అర్థాంతరంగా ఆగిపోతుంటుంటాయి. మిమ్మల్ని నడి రోడ్డు మీద వేసే పరిస్థితి వస్తుంది. మీరు చేసిన ఉద్యోగాలు, మీరు చేసిన వ్యాపారాలు అన్నీ కూడా ఒక రాత్రికి రాత్రి పూర్తిగా కాశీలో గంగలో కొట్టుకుపోయే పరిస్థితి. నమస్తే ఠాగూర్ గారు. నమస్తే అండి ఉష గారు. వరుస ఇన్సిడెంట్స్ మనల్ని కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. రీసెంట్గా బాస్రా ఇన్సిడెంట్ కావచ్చు, కోల్కతా ఇన్సిడెంట్ కావచ్చు, ఆ తర్వాత చిన్న పాప మరణానికి సంబంధించి నందిగామలో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు. ఇలా వరుస ఇన్సిడెంట్స్ ఎప్పుడైతే జరుగుతూ ఉన్నాయో ప్రతి ఒక్కరు మాట్లాడేది, ప్రతి ఒక్క నోట్లో నుంచి వచ్చేది ఏంటంటే ఆడపిల్లలకు మాత్రమే జాగ్రత్తలు చెప్తూ ఉంటుంటారు. మరి అబ్బాయిలకి రైట్స్ గురించి, సమాజం పట్ల, లేదంటే ఆడపిల్లల పట్ల ఎందుకు భద్రతని అండ్ దాంతోపాటు ఇలా ప్రవర్తించాలనే ఒక పద్ధతిని ఎందుకు నేర్పించట్లేదు? ఎస్పెషల్లీ మగపిల్లల పెంపకంలో ఏ విధంగా ఉండాలి, పేరెంట్స్ యొక్క బాధ్యత ఏంటి అని అడుగుతున్నారు. దానికి సంబంధించి ఏం చెప్పొచ్చు అంటారు? పేరెంట్స్ యొక్క బాధ్యత పూర్తిగా ఉంటుందండి. ఇంతకుముందు గతంలో మనం ఆడపిల్లల్ని ఎలా పెంచాలంటే ఎవరో చెప్పాల్సిన అవసరంలే. ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకునేవారు. అమ్మాయి బయటికి వెళ్తే ఎలా ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, స్కూల్ ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేయాలి, క్లాసులు ఎట్లా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, బయటికి వెళ్తే ముఖ్యంగా చీకటి పడితే అమ్మాయి ఇంటికి వస్తుందా రాదని ఆతృత పడడం మనకన్నీ తెలుసు. ట్యూషన్స్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, వేరే పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఇంట్లో ఆడపిల్ల ఉందంటే అనేక జాగ్రత్తలు తీసుకునేవారు. ఆడపిల్లని ఆ రకంగా పెంచాలి కూడా. ఎందుకంటే ఒక చాటు అన్నది అవసరం ఆడపిల్లకి. ఆడపిల్ల అంటే చాటు అన్న మీనింగ్ కూడా వస్తుంది. చాటు లేకపోతే అమ్మాయి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, అమ్మాయి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందని ప్రతి తల్లిదండ్రులు బాధపడేవారు. ఆ అమ్మాయికి చాటు అన్నటువంటి నేర్పించి ఆ అమ్మాయికి పూర్తిగా అలానే పెంచుకుంటూ రావడం జరిగింది. మన పెద్దల నుంచి కూడా ఆచార వ్యవహారాలు అలానే ఉండడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు మనం చూస్తుంటే ఇప్పటివరకు ఆడపిల్లలకి మనం అలా పెంచాం కాదు, మగపిల్లల విషయంలో కూడా అంతకు మించి జాగ్రత్తలు తీసుకుంటే కానీ ఆడపిల్లల యొక్క భద్రత కానీ, ఆ వ్యక్తి యొక్క భద్రత కానీ సమాజానికి రేపు ఒక చెడపురుగు అవ్వకుండా ఉండాలంటే సమాజంలో వాడికంటూ ఒక వ్యక్తిత్వంతో, ఒక వికాసంతో, ఒక ఇంటి తాలూకా పరువు బాధ్యత నిలబెట్టాలంటే ఆడపిల్ల కన్నా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రతి పేరెంట్ మీద కూడా ఉంది. ఈ వీడియో నేను ప్రత్యేకంగా మగపిల్లల్ని కన్నటువంటి తల్లిదండ్రులు, మగపిల్లల్ని ఎవరైతే ఇంట్లో టీనేజ్ కుర్రవాళ్ళు, ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే కుర్రవాళ్ళు, అదేవిధంగా జాబ్కి వెళ్ళే కుర్రవాళ్ళు ఎవరైనా ఉంటే మగపిల్లల యొక్క పేరెంట్స్ ఉద్దేశం చెప్తున్నాను. డెఫినెట్గా ఈ వీడియో చూడండి, అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని కూడా. ఈ మాట చెప్పడానికి సాధిస్తాను ఉష గారు. ఇంట్లో అబ్బాయి ఉన్నాడంటే మీ ఇంట్లో ఒక ప్రమాదకరమైన ఒక త్రాచు పాము ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఎగ్జాక్ట్లీ నేను ఈ మాట అనడానికి సాహసిస్తున్నాను. ఈరోజు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నాకు కూడా ఒక కొడుకున్నాడండి. నేను కూడా చెప్తున్నాను, యాజ్ ఎ తండ్రిగా, యాజ్ ఎ పేరెంట్గా నాకు తెలుసు. ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడంటే మీ ఇంట్లో ఒక త్రాచుపాము ఉన్నట్టుగా భావించండి. ఒక త్రాచుపాము ఉంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అన్నట్టుగానే మీ పక్కలో పడుకున్నవాడు ఒక త్రాచుపాము, ఒక విషసర్పం అని ఫీల్ అయితేనే మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ త్రాచుపాము అలా వదిలేస్తే వాడు రేపు సమాజానికి వెళ్ళి ఎంతమందికి కాటు వేయడానికి సిద్ధపడతాడో మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఎంతోమంది ఆడపిల్లల జీవితాల్ని ఇంట్లో ఉన్న ఒక త్రాచుపాము యొక్క కోరలు పీకపోతే వాడు బయటికెళ్ళి కొంతమంది ఆడపిల్లల జీవితాలని నాశనం చేయడానికి కూడా సిద్ధపడతాడు. దయచేసి మీరు మగపిల్లాడిగా ఉన్నటువంటి ప్రతి పేరెంట్స్ కూడా నేను చెప్తానండి, కొన్ని విషయాలు ఒక అబ్బాయిని పెంచేటప్పుడు ఎలా పెంచాలి, ఏ మాదిరిగా పెంచాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను ఇప్పుడు మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా టీనేజ్ ఉన్నటువంటి పిల్లాడు ఉన్నటువంటి పేరెంట్స్ ఏం చేయాలి? ఇంట్లో అబ్బాయికి మీరు స్మార్ట్ ఫోన్ అడుగుతున్నాడు, ఇస్తున్నారు, ఇవ్వండి. స్మార్ట్ ఫోన్ ఇవ్వండి. దొంగకే చేతికి తాళాలు ఇవ్వండి, దొంగ చేతిగా తాళాలు ఇవ్వండి. కానీ దాని మీద నిఘా నేత్రం మాత్రం మీరు ఒక కన్ను పెట్టండి. ఏ యాప్స్ వాడుతున్నాడు, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏ రిలేషన్స్ మాట్లాడుతున్నాడు, ఏ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నాడు, ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాడు, ఒక కన్ను వేసి నిఘా వేయించండి. వినకపోతే కొట్టకండి, దయచేసి పిల్లాన్ని కొట్టకండి. పర్సనల్గా ఉన్నటువంటి ఒక సైకాట్రిస్ట్ తీసుకెళ్ళండి. అబ్బాయి యొక్క మానసిక స్థాయి ఏంటనేది కొంత మీరు ప్రిడిక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కొట్టొద్దు, తిట్టొద్దు అబ్బాయిని.
ఆ అబ్బాయిని మీరు కంట్రోల్ చేయకపోతే, గారాబం చేస్తే పూర్తిగా ముద్దబ్బాయిలా తయారవుతాడు. రేపు పొద్దున మీ ఇంటికి చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక అమ్మాయిని ఎట్లయితే మనం 80స్‌లో, ఎట్లయితే 90స్‌లో పెంచామో అంతకు మించే జాగ్రత్తలు ఆ అబ్బాయి మీద తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఉష గారు. యెస్. స్కూలు విద్యా విధానం అన్నది ఇంట్లోంచి బయలుదేరుతుంది ఉష గారు. ఒక స్కూల్, ఒక ఎడ్యుకేషన్ తల్లే ప్రథమ గురువు. ఆ అబ్బాయి మీ మాటని పెడచెవిని పెడుతున్నాడా? మందలించండి. ఆ అబ్బాయి మీద చెయ్యి చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అబ్బాయి మీద చెయ్యి చేసుకోకూడదండి. ఆ అబ్బాయిని మందలించండి, కూర్చోబెట్టండి. ఎందుకట్లా మొండిగా తయారవుతున్నాడు? అట్లీస్ట్ హోంవర్క్ చేసే దగ్గర స్టార్ట్ అవుతుంది. చిన్నప్పుడే 6th, 7th క్లాస్‌లో 1 to 5th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టేటస్ వేరండి. 6th, 7th, 8th, 9th, 10th ఇక్కడ హై స్కూల్ సిస్టమ్‌కి వచ్చేసరికల్లా ఫ్రెండ్స్ పెరుగుతారు, సర్కిల్స్ పెరుగుతాయి. జూమ్ కాల్స్ లేకుండా అబ్బాయి హోంవర్క్‌లు కూడా చేయలేని పరిస్థితి. దాపురించింది మనం అఘోరించాం దానికి. 6th, 7th, 8th, 9th, 10th మీరు దగ్గర కూర్చోబెట్టుకోండి. అబ్బాయి ఏ యాప్స్ చూస్తున్నాడు? మ్యాథ్స్ సంబంధించి చూస్తున్నాడా? సైన్స్ సంబంధించి చూస్తున్నాడా? ఆ రిలేటెడ్ ఇంకేమైనా యాప్స్ చూస్తున్నాడా? కంట్రోలింగ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు అటువంటి ఏవైనా మిగిలినటువంటి అదర్ దాన్ ఎడ్యుకేషన్ సంబంధించినవి కాకుండా వేరే యాప్స్ కానీ అతను చూస్తున్నట్టుగా మీరు గుర్తిస్తే ఇమ్మీడియట్గా పిలిచి మందలించండి. ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయకూడదు నేర్పించండి. ఇట్లా చేస్తే ఎటువంటి పరిణామాలు వస్తుంది నేర్పించండి. ఆ అబ్బాయి వినట్లేదా? మరొకసారి మీరు కాకపోతే ఎవరు చెప్తారు? డెఫినెట్గా చెప్పే ప్రయత్నం చేయండి. వీళ్ళు వినేంతవరకు ప్రయత్నం చేయండి. వినట్లేదు, పరిస్థితి చేదాటిపోతుంది, కొట్టొద్దు, తిట్టొద్దు. ఆ అబ్బాయిని దగ్గరగా ఉన్న సైకియాట్రిస్ట్‌ని తీసుకెళ్ళండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకెళ్ళి మాట్లాడించే ప్రయత్నం చేయండి. మీరు నిఘా వేయకపోతే మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ యాక్టివిటీస్లో పడి అబ్బాయిని పట్టించుకోకపోతే, ముఖ్యంగా ఎట్ ద ఏజ్ ఆఫ్ 11th and 12th అండి, యెస్. ముందుగా చెడు స్నేహితులు మొదలవుతారు. ఒక చతుష్టయం ఫామ్ అవుతుంది. ఒక గ్రూప్ యాక్టివిటీస్. వీళ్ళు మెల్లగా సిగరెట్ స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు. సిగరెట్ స్మోకింగ్ దాటి మందు దాటుతారు. మందు దాటిన తర్వాత మాదక ద్రవ్యాలు అంటారు. రేపొద్దున సమాజంలో ఏదో ఒక రోజు నాడు మీకు తెలియకుండానే పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని నడి రోడ్డు మీద వేసే పరిస్థితి వస్తుంది. మీరు చేసిన ఉద్యోగాలు, మీరు చేసిన వ్యాపారాలు అన్నీ కూడా ఒక రాత్రికి రాత్రి పూర్తిగా కాశీలో గంగలో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి పేరెంట్స్ మీ గారాబం చెయ్యండి. మీ పిల్లాడే, వేరే పిల్లాడే కాదు. గారాబం చెయ్యండి. అడిగినంతా పాకెట్ మనీ ఇవ్వకండి. ఎక్కడికి పోతున్నాడు? సినిమాలకు పోతున్నాడా? షికార్లు పోతున్నాడా? అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడా? అమ్మాయి చుట్టూ తిరుగుతున్నట్లయితే ఇమీడియట్గా అమ్మాయి పేరెంట్స్తో మాట్లాడండి. మీరు అమ్మాయిని మందలించడం కాదు, ఈ అబ్బాయిని మందలించడం కాదు. ఒకవేళ ఆ అబ్బాయి వేరే ఒక అమ్మాయితో కాస్త మాట్లాడుతుంటే ఆ వాట్సాప్ చాట్ తీసుకోండి. ఆ పేరెంట్స్కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. ఇలా మీ అమ్మాయి మా అబ్బాయితో మాట్లాడుతుంది, లేదా మా అబ్బాయి మీ అమ్మాయితో మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు, వీళ్ళు చదువుకుంటున్నారు, పిలిచి మందలించండి. అంతేగాని ఆవేశాలు, కోపాలు తీసుకొని ఆ అమ్మాయి మీద ప్రతీకారం చేస్తే గొడవలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఇంకా ముందుగా తయారవుతాడు. అవును. ఇప్పుడు ఒక సిమెంట్ గోడ మీద ఒక ఇటుక మీద ఇటుక పేర్చుకెళ్తున్నప్పుడు ప్లాస్టింగ్ సున్నితంగా చేయాలి. రోజు నీళ్ళు పోస్తే ఏమవుతుంది? అది సిమెంట్ గట్టిగా మారిపోతుంది. అదేవిధంగా పిల్లాడికి మీరు ఒక మంచి సంస్కారం నేర్పించండి. ఆ సంస్కారానికి మంచిగా ఉన్నటువంటి ఒక చమురు ఏర్పాటు చేయండి. అదే కాకుండా మీరు పూర్తిగా వాడికి ఒక మానసికంగా ఒక స్ట్రాంగ్గా తయారు చేస్తే, మొండిగా తయారు చేస్తే రేపు ఇంటికే కాదు, రేపు ఆ వీధికి చెడ్డ పేరు వస్తుంది. ఆ వీధి పోయి ఊరికి చెడ్డ పేరు వస్తుంది. ఆ ఊరిపోయి ఎంటైర్ ఆ ప్రాంతంలో మీరంటూ మీ ఉనికిని కోల్పోయే పరిస్థితి వస్తుంది. అమ్మాయిల విషయంలో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదు. డెఫినెట్గా ఒక మాలాంటి సైకియాట్రిస్టులను, ఒక లీగల్ అవేర్నెస్, అబ్బాయి ఇలా చేస్తే, ఈ పోక్సో చట్టాలు చేస్తే ఈ చట్టాలు భయాన్ని కల్పించాలి. కొన్ని పోక్సో చట్టాలనేవి ఉంటూ ఉంటాయి. ఆడపిల్లల విషయంలో కనుక ఇటువంటి విషయాల్లో కొంచెం బౌండరీ దాటి బిహేవ్ కనుక చేస్తే ఈ సెక్షన్స్ అనేవి చూస్తూ ఊరుకోవు, మీ మీద విధించబడతాయి. అది మీ స్టడీస్ పరంగా కావచ్చు, మీ ఫ్యూచర్ పరంగా కావచ్చు, మీ జాబ్కి పరంగా కావచ్చు, మీ కెరియర్కి పరంగా కావచ్చు. ఎక్కడో ఒక్కడ కాన్సిక్వెన్సెస్ని భరించక తప్పదు. కర్మ హిట్స్ బ్యాక్ అన్నట్టు చేసిన పాపానికి ఖచ్చితంగా ఎక్కడో అక్కడ మొయ్యాల్సిందే అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. బట్ ఎవరికి లా ప్రకారంగా చూసుకుంటే చాలామంది పేరెంట్స్ వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎందుకంటే సెక్షన్స్ గురించి వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉండదు. మీరు ఒక మంచి పాయింట్ని రేస్ చేశారు రవీంద్రనాథ్ గారు. ముఖ్యంగా మైనర్లకు బైక్లు ఇస్తారండి. నిన్న ఒక కేసు వచ్చింది. 13 years అబ్బాయి బైక్ తీసుకెళ్ళి అబ్బాయిని కొట్టేశాడు. యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయి కాలు చేతులు విరిగాయి. తీసుకెళ్ళి హాస్పిటల్లో వేశారు. ఈ అబ్బాయికి 13 years కాబట్టి ఇమీడియట్గా ఈ అబ్బాయికి లైసెన్స్ హోల్డర్ కాదు, పేరెంట్స్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలియాలి. బైక్ ఇచ్చే ముందు, బైక్ కీస్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్రమాదం జరిగితే కీడించి మేలంచాలని పెద్దలు అంటారు. ఒకవేళ ఏదైనా జరగకూడని విపత్తు జరిగితే మీరు వెళ్ళి జైల్లో కూర్చుని ఉచ్చలు లెక్కించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మైనర్స్కి బైకులు ఇచ్చేటప్పుడు, మైనర్స్కి ఏదైనా రాంగ్ డూయింగ్స్ చేసేటప్పుడు దానికి ప్రతిఫలం, ఇప్పుడు మీరు అన్నారు కర్మ ఇస్ బ్యాక్ అన్నట్టుగా, అది రివర్స్ తిరిగి మళ్ళీ మీకే వస్తుంది. ఇంట్లో చెడు సంస్కారం ఉన్నటువంటి పిల్లలు కానీ కలిగినట్టయితే ఆ పేరెంట్స్ యొక్క నరక యాతన, ఆ క్షోభ ఎవ్వరూ తీర్చలేరండి. మీరు చెప్పినట్టుగానే ప్రతి పేరెంట్, మగ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా కొన్నిటి పైన ఖచ్చితంగా అవేర్నెస్ని కనుక
నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నాలెడ్జ్‌ని ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా గెయిన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే 10 ఏళ్ళు, 11 ఏళ్ళు, 12 ఏళ్ళు రాగానే మా అబ్బాయి బండి నడుపుతాడు. మా అబ్బాయి కారు వచ్చేసని చెప్పి కార్లు, బైకులు అన్నీ ఇచ్చేస్తుంటుంటారు. వాళ్ళు ఒక లేయర్ దాటి విచ్చలవిడితనానికి నేను అందరిని కూడా చెప్పట్లేదు సార్. కొంతమంది చేసేవి ఎలా ఉంటుంటే కొన్ని ఆడపిల్లల జీవితాలు అర్థాంతరంగా ఆగిపోతుంటుంటాయి. కొన్ని ఆడపిల్లల భవిష్యత్తు అర్థాంతరంగా ఆగిపోతూ ఉంటుంటుంది. సో దయచేసి ప్రతి తల్లి తండ్రి కూడా ఇంట్లో ఆడపిల్లల్ని ఎలా అయితే పెంచుతూ ఉంటుంటారో మగపిల్లల్ని కూడా అదే కంటితో అంతకు మించి ఉష గారు, అంతకు మించి ఆడపిల్లల కన్నా, ఎందుకంటే ఈరోజు ఏ రంగం తీసుకోండి, చదువులో కూడా ఈరోజు అమ్మాయిలు 6th కానీ 8th కానీ 10th కానీ మార్కులు చూడండి, ఎవరే ర్యాంకింగ్ పట్టికలో చూస్తే అమ్మాయిలకు బాలికలతో ప్రధాన స్థానం ఉంటుంది. అబ్బాయిలు తగ్గిపోతున్నారు, పరిస్థితి కాన్సన్ట్రేషన్ లేదు ఈరోజు. సో అమ్మాయిల కన్నా అంతకు మించి కాన్సన్ట్రేషన్ పేరెంట్స్కి, ఇంట్లో అబ్బాయి ఉన్నాడంటే అంతకు మించి ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది డెఫినెట్గా ఉష గారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ కంటెంట్ అని చెప్తాను. థ్యాంక్ యూ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఉష గారు.